సో ఫస్ట్ రౌండ్ ఇస్ జల్దీ 3. మన తంబోలాలో జల్దీ 5 ఉంటది కదా, అలాంటి గేమ్ ఇది. ఇది మీ టికెట్, అది మీ టికెట్. ఇందులో 5 టాస్క్లు, అందులో 5 టాస్క్లు ఉంటాయి. కొన్ని టాస్కులు 2 టికెట్లు కలిపి ఉంటాయి అన్నమాట. అప్పుడు ఇద్దరు వచ్చి పర్ఫామ్ చేస్తారు. అయితే టోటల్ గా మేము టాస్కులు తీస్తా ఉంటాం. బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. ఎవరికైతే ఫాస్ట్ గా 3 పాయింట్స్ వస్తాయో వాళ్ళు ఈ రౌండ్ గెలుస్తారన్నమాట. ఇక్కడ నుంచి ఒకరు రావాలి, అక్కడ నుంచి ఒకరు రావాలి. అక్కడ నుంచి ఎవరు వచ్చేయండి, ఇక్కడ నుంచి. 5 టాస్కులు రెడీ ఉన్నాయి. తీయమ్మా. స్టైల్ మూవీ సాంగ్ కి రాఘవ లారెన్స్ లాగా డాన్స్ చేయాలి. స్టైల్ మూవీలో లారెన్స్ మాస్టర్ చెప్పు తెలుసు కదా, రూప్ తేరా మస్తానా. యు మీన్ మొత్తం. కమ్ ఆన్. ఈ మధ్యలో లైన్ అది మీ ఫ్లోర్, ఇది మీ ఫ్లోర్. సేమ్ లారెన్స్ మాస్టర్ లాగానే చేయాలి. వేరే వేరే స్టెప్పులు చేస్తే పాయింట్ ఇవ్వం. ఓకేనా? 3, 2, 1 మ్యూజిక్. Come on baby, come on baby. One more time to the floor. Chick-chocolate, shock chocolate, jam jackpot. Yeah. Tit for tat, shoot that sight, sweet puppet. Tera mast hana, neeku tera vyast hana. Sopu veste bastana, chepulanni istana. Kaate sukunda mein gilli kajja. బాగా చేశారు, Point సూపర్ వద్దా? చేశారు. పాయింట్ వద్దా? మాకు వచ్చింది పాయింట్. కానీ అక్క కొంచెమన్నా డాన్స్ చేశాను. చేశారా? ఏంది రేస్ గుర్రం స్పందన? మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. శ్రవణ్ అన్న ఇటు రా అన్న. ఇప్పుడు ఇదే డాన్స్ అన్న. వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. వీళ్ళకి టార్చర్ దగ్గర నుంచి చూపెడతా. రెడీ, మ్యూజిక్ ప్లీజ్. Come on baby, come on baby. Oh no. Chick-chocolate, shock chocolate, jam jackpot. Yeah. Tit for tat, shoot that sight. ఇంకోసారి టాస్కులు చేయకుండా ఉంటారా? సూపర్ చేశారా? 1 పాయింట్. ఏంట్రా బెదిరిస్తావు పిల్లని? పాపం చూడు జడ్చుకుని పోయి అక్కడ కూర్చుంది. దగ్గర నుంచి చూపించిన వాళ్ళకి అమ్మ లారెన్స్ మాస్టర్ ఏమంటే హాయ్ బాబా ఏడుకుంటా ఏం చేయలేదు ఆవిడ. అంటే టాస్ చేయాలి కదా, కనీసం టికెట్లు వస్తే. మీ వాళ్ళు బాగా చేసిరుగా, తీసుకో పాయింట్. ఆల్రెడీ అరే సూపర్ డాన్సర్ కాబట్టి వచ్చేసింది పాయింట్. సెకండ్ టాస్క్. చదువు నువ్వే ఇంకేనా. ఐస్ క్యూబ్ నోట్లో పెట్టుకొని పద్యం కానీ డైలాగ్ కానీ పాట కానీ చెప్పాలి. ఐస్ క్యూబ్ ప్రవేశపెట్టండి. ఒక మంచి పౌర్ణిక డైలాగ్ కొట్టేదన్నా. నీకు వచ్చిన డైలాగ్. వీరశంకర్ రెడ్డి, వీరశంకర్ రెడ్డి. లేడు ఆడలేడు. పౌరాణిక డైలాగ్ అంటే వీరశంకర్ రెడ్డి అని అవుతావు. మంచిగా ఏదైనా పౌరాణిక కొంచెం ఓల్డ్ అయినది. రాధా, నేను ఎప్పటి నుంచో ఆ గల్లీ చివరి నుంచి నేను చూస్తా ఉన్నా, నువ్వు నన్ను గుర్తిస్తున్నావా? అది డైలాగ్. చల్లగా ఉంటది కదా లోపల, అప్పుడు వస్తుంది. ఇగో చిన్నది. అది దౌడకు నూకు. రాధా, రాధా, రాదు రాధా. ఆ గడ్డి చివరి నుంచి 3 నెలల నుంచి ఎదురు చూస్తున్నాను. ఏడా ఆడంటే గల్లీ చివర అను, గల్లీ చివర. మొత్తం డైలాగ్ కొంచెం ఓల్డ్ స్టైల్లో. శ్రవణ్, ఈ అరణ్యంలో ఒంటరిగా ఉండలేకపోతున్నాను శ్రవణ్, తొందరగా వచ్చి తీసుకెళ్ళవా? పెట్టుకోవా శ్రవణ్ అన్న? వీనస్ చెప్తాను రెడీగా.
ఏముంది ఎందుకు కూడా రవి నువ్వు రా రవి నువ్వే కరెక్ట్. ఈ దవడకు పెట్టు చిన్నది ఇది. వస్తది నువ్వు ఒకటే. అది నువ్వు ఈ అరణ్యంలో ఒంటరిగా నేను ఉంటే- ఒంటరిగా నా గొంతు బొంగురు పోయింది శ్రవణ్. శ్రవణ్, ఈ అరణ్యంలో నేను ఉండలేకపోతున్నా. త్వరగా వచ్చి నన్ను నీ తీసుకెళ్ళిపో. గొంతుకేమైంది రాదా? శ్రవణ్తో అరిచిపోయింది. మళ్ళీ తెప్పిస్తా శ్రవణ్ నా ముందుకురా. నువ్వు వీణ స్టెప్ అయ్యి ఈసారి కూడా చెప్పలేదు కాబట్టి చెప్పాను చెప్పారు. కానీ మావాడు ఎంత బాగా చెప్పాడు. వితౌట్ ఐస్ ఉందా ఇక్కడ? విత్ ఐస్ విత్ ఐస్ చెప్పాను నేను మొత్తం. ఆల్రెడీ నా కళ్ళలో వాటర్ కూడా వచ్చాయి. సరే అట్లా ఏడుస్తున్నారు కాబట్టి మీకో పాయింట్ మాకో పాయింట్. పద. ఆల్రైట్ సో నెక్స్ట్ టాస్క్ క్యాలెండర్ పోజులు ఇవ్వాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. అయితే రండి. మీ పార్ట్నర్ తో క్యాలెండర్ పోజులు ఇవ్వాలి. మీ పార్ట్నర్ ఎవరు? శ్రవణ్. కదా. మీ పార్ట్నర్ ఎవరు? కదా. రాదా? కాదు, ఫస్ట్ టైం ఈ లైఫ్ లో ఫీల్ అయి ఉంటుంది. శ్రవణ్ ఎందుకు చేసుకున్నారా నేను? క్యాలెండర్ పోజులు అంటాం కదా, జనరల్లీ క్యాలెండర్ లో పోజులు ఉంటాయి మనం ఓపెన్ చేస్తే. అలా ఇప్పుడు కపుల్ ఫోటో షూట్ అవుతుంది. ఒక్కొక్క నెలకు ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. బేసికలీ జనవరి అంటే చల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, రొమాంటిక్ మంత్ అంటాం. దాని తర్వాత మే అంటే చిరాకు, చెమట, అంటే డిఫరెంట్ నవరసాలు మనం పలుకుతాయి కదా. నేను ఒక మంత్ చెప్తా, ఆ మంత్ లో కాపీ కొట్టకుండా మీరు ఎలాంటి పోజ్ ఇస్తారో ఇవ్వాలి. అదే పోజ్ లో ఉండాలి. ఫస్ట్ మంత్ ఫిబ్రవరి, ది మోస్ట్ రొమాంటిక్, చల్లగా హ్యాపీగా కూల్ గా ఉంటది. ఈ మంత్ లో మీరు ఎలాంటి పోజ్ పెడతారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చిన్నగా తెరవని కుంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం. ఫిబ్రవరి బాగుంది కదా. ఇది ఏం చేస్తారు చెప్పు? ఏం చేస్తారు? ప్రపోజ్ చేస్తుండు వాలంటైన్స్ అంత డే. కాదు, శానిటైజర్ పూసుకున్నా లేదని వాసన చూస్తుండు. ఓకే, దిస్ ఇస్ వెరీ రొమాంటిక్. ఈ టైంలో నీకు ఒక ఛాన్స్ ఇస్తా. తల లేపు, నోరు ఇప్పే ఛాన్స్ ఇస్తా. ఇప్పుడు మనసులోని మాట ఇప్పటి వరకు చెప్పలేవు. ఇప్పుడు కోట్లలో ఉన్నారు ప్రేక్షకులు చూస్తున్నారు. వాళ్ళిద్దరు ఒకటి చెప్పాలంటే ఏం చెప్తావు? ఈ జన్మలో నువ్వు నాకు భార్య అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు అర్థం చేసుకో, ప్రేమ అంటే అట్లుంటది, ఎప్పుడు గొడవలే. అది కాదు, ఇను ఫస్ట్. ఏంది? ఈయన చెప్పిన అర్థం నెక్స్ట్ జన్మ నుంచి నువ్వు నాకు వద్దు అని. ఈ జన్మలో ఉన్నందుకు థ్యాంక్స్, నెక్స్ట్ జన్మలో వద్దమ్మా అని చెప్పిండు ఆయన. అన్ని చెప్పాలి నేను. ఈడ చూడు ఏమైతుందో. ఎన్ని రోజులైంది కదా ఇట్లా దగ్గర ఇట్లా కళ్ళు పెట్టుకొని చూసుకోండి. ఏం లేదు. బా ఎప్పుడు అయింది లాస్ట్ టైం? అక్కనే ఎప్పుడు ఇట్లా చూసినావు? తెలియదు. లాస్ట్ టైం ఎప్పుడు అక్కనికి ఐ లవ్ యూ చెప్పింది? ఫిబ్రవరి 14. ఫిబ్రవరి, అది వ్యాలంటైన్స్ డే అని. దాని తర్వాత ముందు చెప్పలేదు కదా. ఇప్పుడు ఒక మనసులోని మాట తీసి చెప్పి ఐ లవ్ యూ చెప్పమను. బా చెప్పు, ఐ లవ్ యూ చెప్పు అని చెప్పు. ఐ లవ్ యూ మాత్రమే కాదు, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పి ప్రపోజ్ చేయండి. కమాన్. నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతాను నా లైఫ్ లో శ్రవణ్ ఉన్నందుకు. నాకు తెలిసి ఏ హస్బెండ్ కూడా ఇంత ప్రేమగా చూసుకోరో తెలియదు. చాలా కేరింగ్ పర్సన్, చాలా బాగా చూసుకుంటాను నన్ను. ఐ లవ్ యూ శ్రవణ్. ఇప్పుడు చిరాకు, మే నెల, చెమట, అతుకు పోయేది లేదు. చిరాకు చూపెట్టాలి. ఓకేనా? యర్ టైం స్టార్ట్స్ ఇన్ పోజ్. గుసగుసలాడే పదనిసలేవా తొలివల ప్రేమ బహుశా. ఈయన నవ్వుతున్నాడు కానీ ఇట్లా పెట్టి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు తిడుతున్నారు మీరు? రోజు నైట్ లేట్గా వస్తా. ఏయ్, అది కూడా అర్థం చేసుకోండి. ఫ్యామిలీని కూడా అర్థం చేసుకోవాలి కదా. సండే ఇస్తున్నాం కదా, సండే ఉంటాం కదా. డైలీ ఆయన కూడా ఆఫీస్కి వెళ్తే సండేనే కదా ఉండేది. పాస్ట్ అంతా వదిలే. ఇప్పుడు నుంచి ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తావా లేదా అని అడుగు. ఇప్పటి నుండి టైం స్పెండ్ చేస్తావా లేదా? చేస్తాను. ఉట్టి మాటనేనా? ఈ మాటనేనా? మాటలుగా నిజమే. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను చెప్పు. నాకు బతకాలని ఉంది ఇంకెక్కువ రోజు. ఇగో స్వచ్ఛంగా నీ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈసారి నుంచి ఫ్యామిలీకే టైం స్పెండ్ చేస్తా అని చెప్పు. ఒట్టేసి చెప్తున్నా రియల్ గా. ఏమని? సండే ఒక్కరోజు వదిలేస్తా. కరెక్ట్ సండే ఒకరోజు
సండే ఒక్కరోజు వదిలేండి ప్లీజ్. డైలీ కాల్ మీకే చేసి చెప్తాను డైలీ ఎప్పుడు వస్తారు. ఇగో సండే తప్ప మిగతా రోజు మొత్తం ఫ్యామిలీకి. అది ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? మీ ఇంట్లో కొట్లాట ఏంది? ఒక పని చెప్తే టైంకి చేయకపోతే నాకు చిరాకేసి తిట్టుకోలేక ఇలా పెట్టాను. ఆ టైం కాదు, వేరే టైం చెప్పు మరి. వేరే టైం చెప్పు మరి. సో ఇద్దరు మంచిగా పోజులు పెట్టారు కాబట్టి ఇక్కడ ఇద్దరికి పాయింట్లే. పులేసిపోతే కన్నే కొట్టాబంటే పులేసిపోతే ముద్దే పెట్టాబంటే ఆ డిప్పిరి మాకు 2 పాయింట్స్ వచ్చినాయి. వాళ్ళకి 2 పాయింట్లు వచ్చినట్టే మాకు 3 పాయింట్లు. మేము ఈ రౌండ్ గెలిచినామని చెప్పండి ఆమెకి. సో ఈ రౌండ్ మీరే గెలిచారు. కంగ్రాచులేషన్.